వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు మనము దిశ పేపర్లో వచ్చినటువంటి నిన్న న్యూస్ ఒక చూద్దాం. పాలకులం కాదు ప్రజాసేవకులం, మీ మనసు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాపాలన ప్రగతి బాట సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఒక సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి విషయం చెప్పడం జరిగింది. ఏంటిది? పాలకులం కాదు ప్రజాసేవకులం. ఇది భారతదేశంలో సర్పంచ్ కాంచి మొదలుకుంటే ప్రధానమంత్రి వరకు కూడా మీరందరూ ప్రజలకు సర్వెంట్స్. మీరు ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు ప్రత్యక్షంగా. ఆ విషయాన్ని సర్పంచ్ కాంచి మొదలుకుంటే ప్రధానమంత్రి కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కానీ విషయాన్ని మర్చిపోవద్దు. అయితే ఏం జరుగుతుందంటే అధికారం రాకముందు ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా మీ ప్రవర్తన అనేది మారిపోతుంది. అన్ని పార్టీలు, నేనొక్క కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, నేను సిపిఐ వీటి పార్టీతో సంబంధం లేకుండా ఎవరైనా సరే, ఈవెన్ గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ తను అధికారంలో రాకముందుకేమో అందరి బెదిలాడడం, కాళ్ళు మొక్కడం, అన్ని ప్రలోభ పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. అధికారం వచ్చిన తర్వాత మీ ప్రవర్తన నెక్స్ట్ డే నుంచి మారిపోతుంది. ప్రజలు కోరుకునేది ఒక మార్పు. మీరు ప్రజలకు ఏమిస్తారు? మీరు మంచి పరిపాలన ఇవ్వాలి, ప్రజలకు ఎటువంటి పనులు ఉంటే చేయాలి. ప్రజలకు ఏం పని ఉంటుంది? ఎంఆర్ఓ ఆఫీసులో పని కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఎంపీడీఓ ఆఫీసులో కానీ, అన్నామల పంచాయతీ కానీ, ఇలాంటి ఒక జాగ పంచాయతీ, ఎన్నో పంచాయతీలు ఉంటాయి. వీటిని కదా మీరు సాల్వ్ చేస్తే మళ్ళీ తిరిగి ప్రజలు మీకే కదా ఓటేసేది. ఇక దీన్ని పక్కన కొట్టి ఇక మ్యాక్సిమం ఇండియాలో ఉన్నటువంటి 99% ఈ ఏవైతే ఉన్నాయో వీళ్ళు పార్టీ వాళ్ళ వక్రబుద్ధిని చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి వాటి డేటా తీసుకోవడం, కబ్జా చేయడం, ఎక్కడ పేదోడు జాగా ఉన్నది బెదిరియడం, కబ్జా చేసుకోవడం, లేదనుకుంటే మార్కెట్ వాల్యూ కంటే తక్కువ 10% రేట్ ఇచ్చి కొనుక్కోవడం. ఇది కాదు. ఎవరైనా సరే, నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారి, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మీరు ప్రజలకు సేవకులుగా ఉండాలి. దీన్ని చాలా మంచిగా చెప్పిండు. చూద్దాం. 2034 వరకు అధికారంలోనే ఉంటాం, ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఆపై అభివృద్ధి మంత్రంగా పనిచేద్దాం. మోడీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు శంకుస్థాపన, బాసా IIITలో కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటు. గత ప్రభుత్వంలో చేసిన అప్పే ఈనాడు ముప్పుగా మారింది. ఫామ్ హౌస్ లో పడుకున్న శుక్రాచార్యుడు, అసెంబ్లీలో అడ్డుపడుతున్న మారీచ సుబాహులు, సదర్ఘాట్ బ్యారేజ్, చెనకాకోట పంప్ హౌస్ లో ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళు మన వాళ్ళని గెలిపించుకోండి. ఉమ్మడి ఆదిలాబాద్ లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే 2034 వరకు అధికారంలో మేము ఉంటామని నిన్న బహిరంగ సభలో చెప్పడం జరిగింది. 2034 వరకు మీరు అధికారంలో ఉంటారా, 2039 వరకు ఉంటారా అన్నది అది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిందన్న ఒకే ఒక కారణంతో మొదటిసారి అధికారం ఇచ్చారు, రెండోసారి తెలంగాణ తెచ్చింది కదా, మొదటిసారి కరోనా వచ్చింది, కొంచెం ఆటుపోట్లు ఉంటాయని చెప్పి కేసీఆర్ ఏదో ఉందో కేసీఆర్ ముఖం చూసి రెండోసారి అధికారం ఇవ్వడం జరిగింది. ఏం చేశారు వాళ్ళు? 9 సంవత్సరాల్లో లూటీలు, దౌర్జన్యాలు, మొత్తం కబ్జాలు, సెటిల్మెంట్స్ మొత్తం ఇవే. సో ఏమైందంటే మొన్న ఎలక్షన్లో ఏమైందంటే ప్రజలు ఒక గట్టి బుద్ధి చెప్పడం జరిగింది. మీరేం చెప్తారంటే 2034 వరకు కాదు, మీ పరిపాలన అనేది మంచిగా ఉంటే, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు మంచి పరిపాలన ఇస్తే మీకు ఇంకొకసారి కూడా ఎక్కువ అవకాశం ఇవ్వచ్చు. బీఆర్ఎస్ పార్టీలాగా మీరు కూడా వేసారనుకో, ఈసారి మీకు లాస్ట్ కావచ్చు. ఇగో ఏం చేశారంటే బాసా IIITలో కొత్తగా యూనివర్సిటీ, బాసరా IIIT అనేది ఒక కొత్త యూనివర్సిటీ పెడుతున్నారు. చాలా సంతోషకరమైన వార్త ఇది, విషయం ఇది. దీంతో పాటు తెలంగాణలో మన రాష్ట్ర రాజధాని కానుకొని
సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం కొన్ని యూనివర్సిటీ ఏర్పాటు చేసిన అవసరం చాలా ఉంది. పేద విద్యార్థులు వందల కిలోమీటర్లు వచ్చి హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ చదువుకునేటువంటి వాళ్ళకి వెసులుబాటు ఉండదు. సరైనటువంటి ఆర్థిక స్తోమత కానీ వాళ్ళకు మన వనరులు కానీ అన్ని ఉండవు. కాబట్టి జిల్లాకు హైదరాబాదు రాజధానికి దూరంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకొని ఇటువంటి యూనివర్సిటీలు పెడితే పేద విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. పేద విద్యార్థులు చదువుకుంటే ఏమవుతుంది, వాళ్ళ ఇళ్లలో జాబ్లు వస్తాయి, వాళ్ళ ఆర్థిక స్థితిగతి మారుతుంది, వాళ్ళ సామాజిక స్థితిగతి మారుతుంది. కాబట్టి ఇటువంటి యూనివర్సిటీలు ఒక భాషలు కాదు, కొత్తగూడెంలో పెట్టాలి, చాలా ఖమ్మంలో పెట్టాలి, మన నల్గొండలో పెట్టాలి, అంటే చాలా యూనివర్సిటీ పెట్టాలి. ఇప్పుడు దేశం అభివృద్ధి కావాలంటే ప్రజలు ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ అవుతారో ఎడ్యుకేటెడ్ ద్వారా ఆటోమేటిక్గా దేశం అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇంకేమున్నది, మోడీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన. పాపం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రావాలంటే చాలా దూరం, కనీసం ఒక రోజు మినిమము ఒక 10 గంటల సమయం పడుతుంది నువ్వు రోడ్ మీద రావాలంటే. సో ఏంటంటే ఇటువంటి ఒక ఆదిలాబాద్లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉన్న చోట, ఒకటి ఖమ్మంలో, ఇట్లా అవసరం ఉన్న చోట, ఒకటి మహబూబ్నగర్లో, ఇట్లా అవసరం ఉన్న చోట ఎయిర్పోర్ట్లు కూడా పెట్టాలని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు అవసరం లేని ప్రాజెక్టులు, ప్రజలు అడగని ప్రాజెక్టులు మీరు కడతారు. ప్రజలు అడగటువంటి మీరు ఏదో ఇండస్ట్రియల్ కాడాలు కానీ అవి ప్రజలకు అవసరం లేని ఇవి చాలా పనులు చేస్తారు. ఇటువంటి అవసరం ఉన్న పనులు కూడా ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నాం.